ఈరోజు బీసీ గర్జన మీటింగ్ ఏర్పాటు చేసిన అర్జున్ గారికి, వారికి సహకరించిన మనందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తాను. ఈరోజు మీకు తెలుసు, దాదాపు 50 సంవత్సరాల నుంచి నేను చేయని పోరాటం లేదు, నా మీద పెట్టని కేసులు లేవు, నేను చేయని ఏమి చేయాలని కూడా మీకు తెలుసు. నేను లేకుంటే నగరికల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఇన్ని చేసినా కూడా ఒక సంవత్సరం ముందరనే నగరికల్లో నేను వీరేశాన్ని డిక్లేర్ చేసి ఛాలెంజ్ చేసి తెలంగాణ మొత్తంలో పెద్ద మెజారిటీతో గెలిపించిన. అన్ని గెలిపించినా కూడా ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమంటే లెక్కలేదు, ఏమి చెప్పాలో అర్థం కావడం లేదు. మరి ఒకటే జాతికి ఒకటే వాళ్ళు మొత్తం పంచుకొని మొత్తం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆగం చేస్తుంటే మేము 50-60 సంవత్సరాల నుంచి 2 సార్లు నగరికల్లా ఇండిపెండెంట్ సిట్టింగ్ ఎంపీ మీద కూడా పోటీ చేసి వీళ్ళందరూ నల్లగొండ జిల్లాలో ఎంతమంది ఎంపీలు 12 మంది ఎంపీలు, 12 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు అందరి కలిసి కూడా పోరాటం చేస్తే వాళ్ళకు డిపాజిట్ రానియలేదు సిట్టింగ్ ఎంపీకి. నా దమ్ము ధైర్యం 2 సార్లు ఇండిపెండెంట్ నగరికల్లా చేసిన. అయినా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒక నేను బీసీ ఉండి కూడా ఏ నాయకులకు కూడా అసలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎట్లా పరిస్థితి, ఎవరు స్థాపించిండు, ఏమి సంగతి అనే పరిస్థితి లేకుండా వారి ఇష్టం వచ్చినట్టు పంచుకుంటుండ్రు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నేను 50 సంవత్సరాలు పోరాటం చేసి 2 సార్లు ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేసి ఆ దమ్మేందో నా ధైర్యం ఏందో అన్ని కూడా చూపించాను. రేపు ఇవాళ పరిస్థితి కూడా మీరు ఎంతో చూస్తూనే ఉన్నారు. ఎంత గమనించి బీసీలు మొత్తం ఐకమత్యంతో ఇవాళ మేము కూడా ఎదురు చూస్తున్నాం. సరైన నాయకుడు కావాలా, మనం చాలా రోజుల నుంచి పోరాటం చేసినాం కానీ ఎట్లానే ఆలోచన చేస్తుంటే మల్లన్న గారు బయటకు వచ్చాడు. మల్లన్న గారు బయటకు వస్తే 2 గంటలు ఆలోచన చేసిన ఏమిటి పరిస్థితి, ఏమిటి ఏం సంగతి, ఇక్కడ తెలంగాణ వాళ్ళ పోరాటంలో తట్టుకుంటాడా ఏమిటి ఏం సంగతి చెప్పి చేసి సమర్థులని నా మనసుకు నేను ఒప్పించుకొని అందరిలోనూ కూడా చెప్పి రేపు సమర్థుడైన నాయకుడు వచ్చాడు. మనందరం కూడా ఖచ్చితంగా నిలబడి ఆయన నాయకత్వాల పనిచేసి రేపు తెలంగాణలో పెద్ద మెజారిటీతో అవసరం ఉంటే ఇండిపెండెంట్ కూడా మన కార్యకర్తలను పెట్టి పెద్ద మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రిగా మన తీర్మానం కోరుకుంటున్నా. మనందరం మాటలు చెప్పడం కాదు, మానవతా దృష్టితోని ధైర్యంతోని, మనిషికి ధైర్యం కూడా ముఖ్యం. ఎవ్వరు కూడా మనం ఏం చేయలేదు.
ఇవాళ మేము ఖచ్చితంగా చెప్పి ఇండిపెండెంట్ గా నేను తీసుకొచ్చి వీరేశానికి ఇప్పించాను. వీరేశం టికెట్ ఇవ్వమని చెప్పినారు. ఖచ్చితంగా వీరేశం కావాలి, వీరేశం అయితే గెలుసు అని చెప్పి ఇప్పించిన. ఈ రోజు మీటింగ్ ఉంటే కూడా అన్ని విధాలా కూడా సహకారం చేసి ఖచ్చితంగా నా ఎంబడి ఉండే సహకారం చేశాడు. రేపు కూడా మనం సమర్థుడైన మనిషి తీర్మాన మల్లన్న గారు మనందరూ కూడా వారికి వెనుక సపోర్ట్ గా ఉండి ఖచ్చితంగా అన్ని జిల్లాలు కూడా తిరిగి అన్ని నియోజకవర్గాల్లో కూడా మన సాహసం ధైర్యము అన్ని కూడా ప్రవేశించి పెద్ద మెజార్టీలో గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై బీసీ. థ్యాంక్ యూ సార్. పెద్దలు ఆశీస్సులు తప్పకుండా కోరుకుంటూ ఇప్పుడు ఒకే